చూస్తే గనక పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గత 20 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి పారంపర్యంగా వస్తున్నటువంటి గతంలో చేసినటువంటి ఆటో యూనియన్ సంబరాలు ఏదైతే ఉందో శ్రీ శ్రీ కాటమ్మ తల్లి ఆటో యూనియన్ సంబరాలు అయితే ఇక్కడ ఘనంగా చేస్తున్నారనే దానిపై అయితే మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే గత 20 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి ఈ సంబరం ఏదైతే ఉందో పురాతనం నుంచి ఏ విధమైనటువంటి సాంప్రదాయాలతో వస్తుందో అదే సాంప్రదాయాలతో ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో ట్రక్కర్ ఆటో యూనియన్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆటో యూనియన్ గా మారిన తరుణంలో కూడాను ఇదే పాత పద్ధతితోనే కొనసాగిస్తూ వస్తుండడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతున్న ప్రక్రియగా భావించుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ సంబర కార్యక్రమంలో ముఖ్య గౌరవ అతిథిగా ఉన్నటువంటి ఏదైతే దువ్వాడ శ్రీకాంత్ గారు ఉన్నారో ఓటమి ఎరగని ఒక కౌన్సిలర్ గా అటు ప్రజల్లో చొచ్చుకుపోయిన పరిణామాలతో పాటుగా ఇక్కడ చూస్తున్నట్లయితే ఆటో యూనియన్ లో కూడాను సుమారుగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గల సంఘాలు అన్నిటికీ గౌరవ అధ్యక్షుడు ఆయనకే ఎన్నుకోవడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి గౌరవం ఏ విధంగా ఆయనకి వస్తుందన్న దానిపై అయితే ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రస్తుతం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎన్నో వర్తక సంఘాలు మరి ఆటో యూనియన్లు కానీ అటు కార్మిక సంఘాలు కానీ ఎన్ని రకాల యూనియన్లు ఉన్నప్పటికీ కూడాను పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఇంతమంది నాయకులు ఉన్నా కూడాను మీకే గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మళ్ళా ఏ కార్యక్రమానికైనా మీ ఆధ్వర్యంలో చేయడం పట్ల ఇక్కడున్న విశ్వసత పట్ల మీ అభిప్రాయం ఏంటి? మొదటగా SRTV ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా యాజమాన్యం అయినటువంటి అధినేత సురో గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు అందరూ కూడా ఆనందంగా హాయిగా ఉండాలి, వర్షాలు పడాలి, ప్రజలకంతా మంచి జరగాలి, అంతేకాకుండా అన్ని రకాలుగా వ్యాపారాలు జరిగి సుఖ సంతోషాలుగా ఉండాలి. అందులో భాగంగా ప్రతి దానిలో భాగస్వామ్యమైనటువంటి కార్మిక వ్యవస్థ కూడా హాయిగా ఉండాలి, మంచి జరగాలి, ప్రజలకు శ్రేయస్కరమైనటువంటి ఆశీస్సులు అమ్మ తల్లి ఈ గ్రామ దేవతలు అందించాలని ఒక సంకల్పంతో ప్రతి ఏడాది యూనియన్స్ అన్నీ ఇలాగ సంబరాలు కార్యక్రమంలో దేవతలు కొలుచుకునే కార్యక్రమం చేపట్టడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కాటమ్మ తల్లి ఆటో యూనియన్ వారు ఈరోజు కాటమ్మ తల్లి ప్రాంతంలో మా అందరూ నిరంతరం ఆమెను తలుచుకొని ఆమెను మొక్కులు తీర్చుకునేటటువంటి దేవత ఆమెను చాలా గొప్పగా మేము భావించి గ్రామ దేవతగా పూజిస్తాం. అందులో భాగంగా ఆటో యూనియన్ వారందరూ కూడా ఆ తల్లిని చల్లదనం చేసుకుంటూ సంబరం చేసుకునేటటువంటి కార్యక్రమం ఇప్పుడే జరిగింది, ఇప్పుడే ప్రారంభమైంది. ఊరేగింపుతో అమ్మవారు వెళ్తున్నారు. ఈ యూనియన్స్ అన్నీ కూడా ఒక ఐక్యమత్యంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వాళ్ళకు మంచి జరుగుతూ పాటు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని ఒక ఉద్దేశంతోనే చేపడుతున్నటువంటి ఈ సంబరాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అటు ఏదైతే ఉన్నారో మున్సిపాలిటీ మొదలుగా మీరు కౌన్సిలర్ గా గెలుస్తూ వస్తూ అటు వార్డు ప్రజలకి న్యాయం చేస్తూ ఇటు ఈ ఆటో యూనియన్ అయితేనేమి వర్తక సంఘాలు అయితేనేమి పలు సంఘాలకి గౌరవ అధ్యక్షుడిగా ఉండడం మీకు ఉన్న సమయాన్ని ఏ విధంగా కేటాయిస్తున్నారు? ఖచ్చితంగా నిరంతర చర్య అండి ఇది. నాకు సుదీర్ఘంగా ఒక 25 ఏళ్లుగా ఈ పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో అటు జీడి పరిశ్రమ కార్మికుల తరపున ఉన్నటువంటి అంబడి కృష్ణమూర్తి గారు ఒక కోణంలో కార్మికుల పట్ల పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మిగతా కార్మిక సంఘాలు, అసంఘటిత కార్మికులు అన్నీ కూడా ఈ ఊర్లో ప్రతి సంఘానికి కూడా వాళ్ళే మొదటగా వచ్చి సార్ మీరు మాకు గౌరవ అధ్యక్షుడిగా ఉండాలని కోరుతారు. నన్ను గౌరవ అధ్యక్షుడిగా ఎంపిక చేయబడిన మరుక్షణం నుండి ఆ సంఘ అభివృద్ధితో పాటు సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిమానాన్ని పెంచే ప్రయత్నంతో, సంఘ సేవ చేసే ప్రయత్నంతో వాళ్ళకి అన్ని రకాలుగా అండదండలు ఇస్తూ ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళ పక్కన నిలబడి చేదోడు వాదోడుగా ఉండడం ప్రతి ఒక్క సంఘం నన్ను ఎన్నుకునే పరిస్థితులు కనబడ్డదండి. ఒక్కటి వాస్తవం అండి, సంఘం అంటే ఏంటంటే వాళ్ళకున్న సమస్యలు తీర్చుకోవడానికి ఐక్యమత్యంగా ఏర్పాటైనటువంటి సభ్యులందరూ కలిసి కూర్చొని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు రోజువారీ ఎన్నో సమస్యలతో రోడ్డు మీద బ్రతుకులతో అనునిత్యం కష్టపడుతున్నటువంటి వ్యక్తులకి ఏదైనా చిన్న సమస్య వస్తే అందరూ ఐక్యమత్యంగా సమస్యను తీర్చుకునే ప్రయత్నం ఉండాలని, అందులో భాగంగా పొదుపు ఏర్పాటు చేసుకోవాలి. ఆ పొదుపు మంచి కార్యక్రమాలకు ఉపయోగించాలి. సంఘంలో ఉన్నటువంటి ఏ కార్మికుడికైనా ఏ సమస్య వచ్చినా
ఆ పొదుపులో కొంత తీసుకొని అతనికి సహకరించి ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని ఒక సంకల్పాలు, ఒక ప్రతిజ్ఞలు చేసుకొని ఏర్పడినటువంటి సంఘాలు. పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో ఉన్నటువంటి ప్రతి సంఘం కూడా చాలా ఐక్యతగా, చాలా మంచిగా అటు ప్రభుత్వం వారు కానీ, రాజకీయ నాయకులు కానీ, పెద్దలు కానీ, ఎవరు కానీ ఏ సూచనలు సలహాలు ఇస్తా సలహాలు పాటిస్తూ ముందుకు పోయినటువంటి ఆనవాయితీతో ఒక క్రమశిక్షణగా నడిపించేటటువంటి పరిస్థితి. నేను ఏ రోజు కూడా నా టైము వేస్ట్ అవుతుందని చూడలేదు. సుదీర్ఘమైనటువంటి నా రాజకీయ జీవితంలో మీ అందరి దయ వలన ఏ రోజు నాకు ఇంతవరకు వాటం తెలియదు. అందులో భాగంగా కార్మికుల పట్ల ఏదైనా నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, ఎవరికో ఒకరు సహాయ సహకారాలు అందించాలి, నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రోల్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఈ కార్మికుల పట్ల అండదండలు ఇస్తున్నానే తప్ప ఇది ఒక సంతృప్తిగా ఫీల్ అవుతుంది, ఒక సర్వీస్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఈ కార్మిక సంఘాలు, వర్తక సంఘాలు, చిరు వర్తక సంఘాలు అన్నీ కూడా మన వెనకాతలు ఉన్నటువంటి సంఘాలు కూడా ఐక్యమత్యం కొట్టి సమాజానికి మంచి చేయాలని ఒక సంకల్పంతోనే ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఒక క్రమశిక్షణలో భవిష్యత్తు తరం వాళ్ళకి కూడా ఇటువంటి మంచి ఉద్దేశాలు చెప్పాలని ఒక ప్రయత్నంతోనే ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ముఖ్య అతిథిగా పిలిచిన వెంటనే వచ్చి మీ ఈ ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ రోజు అమ్మవారి దర్శనం అయితే తీసుకున్నారు. ఆటో యూనియన్ అనేసరికి ఒక ఇబ్బందితో కూడినటువంటి సంఘం ఇది. ఈ సంఘాన్ని ఎలా గాడిలో మంచి తావులను నడిపించేందుకు మీరు ప్రయత్నాలు చేస్తుంటారు? ఈ ఆటో యూనియన్ ఏర్పడి నుండి సుమారు 25 సంవత్సరాల నుండి మరి సంఘానికి గౌరవాధ్యక్షులు దువ్వాడి శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో మరి మహాశక్తి ఆదిపరాశక్తి అయిన కాటవమ్మ తల్లికి ప్రతి సంవత్సరము ఈ ఉత్సవాలు జరుపుకుంటూ మరి ఈ ఆటో కార్మికులు కుటుంబాలకి, ఆటో నడిపే కార్మికుడికి ఆ అమ్మ తల్లి ఆశీస్సులు సంపూర్ణ సహకారం అందిస్తూ ఎటువంటి అనార్థతలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఆటోలు నడుపుకొని వాళ్ళ కుటుంబం, వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్య పిల్లలతోని చక్కగా ఆశీస్సులతో ఉండాలనేది మా పెద్దలతో కోరిక. అమ్మ తల్లి ఆశీస్సులతో అందరము వాళ్ళకి దీవెనలు ఇస్తున్నాం. సంఘాలంటే, సంఘ వ్యక్తులంటే వ్యక్తి స్వార్థం కంటే సంఘాన్ని అభిమానించి సంఘంలో ఉన్న వ్యక్తులతో కలిసిమెలిసి పనిచేసి సంఘానికి ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా అందరితో కలుపుకొని అందరికీ గౌరవించుకొని ఆ నాయకత్వం ఎప్పుడైతే ముందుకెళ్తుందో ఆ సంఘం అందరితో సహకారము, అధ్యక్షుల వారైతేమి, ప్రజలైతేమి, కార్మికులైతేమి అందరి సహకారాలు కూడా ఆ సంఘానికి పుస్తకలంగా ఆ అమ్మవారికి కూడా ఆశీస్సులు కూడా ఆ సంఘాలకు ఉంటుందని మేము కోరుకుంటున్నాం. చూసుకున్నట్లయితే గత 25 సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారాన్ని ఇప్పటి వరకు కొనసాగించి ఆ అమ్మ తల్లిని పూజలు చేసినట్లయితే సంవత్సరం ఏడాది పొరుగున ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు జరగకుండా ఉంటాయని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి నమ్మకాన్ని ఏదైతే దృఢీకరించి ఇప్పటి వరకు అదే విధంగా కొనసాగించడం అనేది ఇక్కడ జరుగుతుందన్నది అయితే నాయకులు చెప్పే పలికే పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగన్తో సురో, SR టీవీ, పలాస.